చికెన్ దన్సాక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేశాను. ఒకసారి కావాల్సిన పదార్థాలు లిస్ట్ చెప్తాను చూడండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, వంకాయలు, గుమ్మడికాయ ముక్కలు, చికెన్, టమాటా, బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, బెల్లం, ఉడికించుకున్న కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు మూడింటిని కలిపి ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు, కొత్తిమీర, కసూరి మేతి, పుదీనా, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క. దన్సాక్ అనేది పార్సీ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. అయితే ఎక్కువగా మటన్తో చేస్తారు. ఇప్పుడు మనం చికెన్తో చేస్తున్నాము. సేమ్ ప్రాసెస్ మీరు మటన్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు తెలంగాణ సైడ్ వచ్చారనుకోండి, గుడ్ అయినా ఇంట్లో బ్యాడ్ అయినా ఏదైనా ఒక అకేషన్ ఉంది అంటే ఖచ్చితంగా బగారన్నం ఉండాల్సిందే. అదే మీరు పార్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక ఏదైనా సరే ఖచ్చితంగా దన్సాక్ చేస్తారనమాట. మటన్తో, చికెన్తో రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఈరోజు నేను చికెన్ వేస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రోటీన్ రెగ్యులర్గా మనం చికెన్ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా మీరు చేసుకోవచ్చు. లేదు మటన్తో కూడా సేమ్ ప్రాసెస్ మీరు చేయొచ్చు. మటన్తో చేయాలి అనుకుంటే ముందే మటన్లో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకుంటే కనుక ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. సో మరి ఎలా చేయాలి అంటే ప్రాసెస్ నేను చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ కట్ చేసుకోవడంతో పాటు ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే ఒక 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల శనగపప్పు కుక్కర్లో వేసి ఒకసారి బాగా కడిగేసి కొంచెం పసుపు, వాటర్ వేసి ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులో 3 పప్పులు ఉన్నాయి, ముందే బాయిల్ చేసి పెట్టేశాను. ఇందులో కొద్దిగా మనం నూనె వేసుకుందాం. మీరు కనుక డైట్లో ఉన్నారు, ఆయిల్ వద్దు అనుకుంటే ఇందులో మీరు బటర్ అయినా లేదా గీ అయినా వేసుకోవచ్చు. అంటే మనం మాడిఫై చేసుకోవడమే తప్ప మామూలుగా అయితే ఇందులో ఆయిలే వేస్తారనమాట. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం వేయాల్సింది బిర్యానీ ఆకు. అంటే ఇందులో పప్పు ఉంటుంది, చికెన్ ఉంటుంది అండ్ లైట్గా మసాలా ఫ్లేవర్తో కొంచెం దాల్చా టైప్లోనే ఉంటుంది. దాల్చా ఏమో కొంచెం పల్చగా ఉంటుంది, ఇది మటుకి థిక్గా ఉంటుంది అనమాట. పార్సీ వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. దీన్ని వాళ్ళు రెడ్ కలర్ రైస్ చేసుకుంటారు. రెడ్ రైస్, బ్రౌన్ రైస్ కూడా చేసుకుంటారు. దాంతో వాళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు. మన దగ్గర అయితే మనకి వైట్ రైస్ అలవాటు కాబట్టి మనకి నచ్చినట్టుగా తినొచ్చు. సో ఇప్పుడు నూనె వేసాను. ఇందులో బిర్యానీ ఆకు, సన్నగా పొడువుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో పచ్చిమిర్చి 2 పొడుగా కట్ చేసుకున్నాను, అవి వేసి ఇందులోనే ఉప్పు వేసేద్దాం. ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది. చికెన్ వేస్తున్నాం, పప్పు వేస్తున్నాం, అలాగే చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాం. ఉల్లిపాయలు మంచిగా వేగాలి, కొంచెం ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేగాలి. ఇందులోనే పసుపు కూడా వేసేయండి. ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ వేయాలి. చికెన్ పీసెస్ మనము కర్రీకి ఎలా కట్ చేయిస్తామో అలాగే కట్ చేయించాలన్నమాట. కొంచెం నూనెలో చికెన్ వేగాలి. ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసాను చూడండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. జస్ట్ ఈ చికెన్, ఉల్లిపాయలు ఇవి మగ్గడానికి. ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ మనకి తర్వాత పప్పు, చింతపండు గుజ్జు, వాటర్ వేస్తాం కదా, అందులో ఉడికిపోతాయి. నూనెలో ఏం మగ్గాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మగ్గాలి అంటే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఆయిల్ని తగ్గించడం కోసం మనం జస్ట్ బాయిల్ చేసేసుకుందాం వెజిటేబుల్స్. ఇందులో నేను ఆలుగడ్డ వేసాను, బంగాళదుంప, వంకాయ ముక్కలు వేసాను, అలాగే గుమ్మడికాయ ముక్కలు, అలాగే ఇందులో టమాటాలు, ఇందులో బంగాళదుంప, వంకాయలు అండ్ గుమ్మడికాయ పీసెస్ వేసాను. ఒకవేళ పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళు వెజిటేబుల్ ముక్కలు తినరు అనేస్తే తర్వాత మొత్తం మంచిగా మ్యాష్ చేసేయండి. రుచి చాలా బాగుంటుంది. వాళ్ళకి ఇవ్వాలి అనుకున్న పోషక విలువలన్నీ మనం ఇచ్చేయచ్చు. అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మటుకి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చిన్న మంటలో చక్కగా మగ్గనివ్వాలి. అప్పుడే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా వేగుతాయి అన్నమాట. అందులోనూ నూనె కొంచెమే వేసాం కాబట్టి చిన్న మంటలో కుక్ చేయాలి. పెద్ద మంట పెట్టేస్తే లోపలేమో ఉడకవు, కిందంతా మాడిపోతుంది. ఇప్పుడు చిన్న మసాలా, దన్సాక్ మసాలా మనం తయారు చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి. ఇందులో
మీరు కావాలి అనుకుంటే కారం వేసుకోండి, లేదా ఎండుమిరపకాయలు ఈ మసాలాలో వేయించుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మిరియాలు, ధనియాలు, మిరియాలు, లవంగాలు, మెంతులు, జీలకర్ర. అప్పటికప్పుడు ఇలా మసాలా వేయించి వేస్తే కనుక ఆ రుచి ఎప్పుడు బాగుంటుందండి. ముందే చేసి పెట్టుకున్న దానికన్నా ఇలా ఏదైనా కొంచెం స్పెషల్గా వండుకున్నప్పుడు మటుకి అప్పటికప్పుడు ఇలా వేయించుకుంటే ఆ ఫ్రెష్గా వచ్చే ఆ ఫ్లేవరు అప్పటికప్పుడు మనం మిక్సీలో వేస్తే కనుక కొంచెం ఆ ఘాటు కూడా ఉంటుంది. ముందే మనం చేసి బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు అయిందనుకోండి, మసాలాలో ఉండే ఘాటు ఉండదు, ఆ సువాసన కూడా ఉండదు. అందుకే అప్పటికప్పుడు కొంచెం ఓపిక చేసుకొని చేస్తే గనక రుచి ఎక్కడికి వెళ్ళదు. ఒక చిన్న మిక్సీ జార్ రెడీగా పెట్టేసుకున్నాం. కొన్ని మసాలా దినుసులు వేగిన తర్వాత అసలు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, బ్లైండ్గా వేగాయని మనకు తెలిసిపోతుంది ఆ సువాసన బట్టి. అలాగే కొన్ని వంటకాలు అయిపోయాయి అని హాల్లో ఉండే అమ్మవాళ్ళు చెప్పేస్తారు. ఎలా అంటే ఆ వాసనని బట్టి. బిర్యానీ కూడా బిర్యానీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయని మా మమ్మీ చెప్తుంది అనమాట. ఎందుకు అంటే జస్ట్ ఆ వాసనతోనే పసిగట్టేయచ్చు. కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి షెఫ్స్ కూడా ప్రతిదాన్ని టేస్ట్ ఏం చేయరు. ఆ వాసనని బట్టి ఇందులో ఇంకా ఉప్పు పడుతుంది, ఇంకా కొంచెం కారం పడుతుంది, పులుపు సరిపోలేదు, అవి హ్యాపీగా చెప్పేయచ్చు వంట మీద ఇష్టం ఉంటే కనుక. సో ఇప్పుడు మసాలా దినుసులు చక్కగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. కొంచెం చల్లగా అవ్వాలి. ఈ లోపల ఒక్కసారి వెజిటేబుల్స్ని మనం మిక్స్ చేద్దాం. కొంచెం నూనెలో ఇవి మగ్గాయి కదా. చికెన్ ఏమో ఒక 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వేయాల్సింది ఏంటి అంటే ఉడికించుకున్న 3 పప్పుల మిశ్రమం. కందిపప్పు, శనగపప్పు, ఇంకా పెసరపప్పు, చింతపండు గుజ్జు. మరీ ఎక్కువ పుల్లగా అవసరం లేదు, పులుపు కొంచెం వేయాలి. సాంబార్కి వేసినంత పులుపు అవసరం లేదు. ఉప్పు ఆల్రెడీ వేసాము. ఇప్పుడు కారం, కసూరి మేతి వేస్తున్నాను, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసి లాస్ట్కి ఇంకొంచెం ఉంచాను. అయితే ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొద్దిగా వాటర్, అంటే అన్నీ ఉడకాలి కాబట్టి ఆ నీళ్లు కావాలి కదా. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చికెన్ ఫ్లేవరు, మనం వేయబోయే మసాలా ఫ్లేవరు, గుమ్మడికాయల నుండి వచ్చే తీపి, వంకాయల నుండి వచ్చే లైట్ బగరు, ఆ టేస్ట్ అన్నీ కలిసి చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే ఇది ఉడకడానికి ఇంకొక 20 నిమిషాలు టైం పడుతుంది. చిన్న మంటలో కొంచెం మూత ఓపెన్ చేసి పెట్టాలి. ఈ లోపల నేను మిక్సీ పట్టేసుకొని ఇక్కడ ఉన్న సందడంతా తీసేస్తాను. మసాలా పొడి పట్టేశాను. అలాగే ఇక్కడ చూడండి, చికెన్, వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయి. 10 నిమిషాలు అయింది. ఇంకొక 10 నిమిషాలు ఉడికించాలి, దగ్గరగా రావాలన్నమాట. మరి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న ఈ మసాలా పొడి వేసేద్దాం. ఇప్పుడు మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఇంకొంచెం కారం కావాలి అన్నా ఉప్పు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో వచ్చే ఘాటంతా మనకి మసాలాలతోనే వచ్చేస్తుంది. కారం కాస్త తక్కువగానే వేసుకోవాలన్నమాట. అసలు కిచెన్లో ఆ గుమ్మలా ఆడిపోతుంది. ఇందులో మనం మసాలాలు వేసాము, కారం వేసాం, పులుపు వేసాం, కాస్త తీపి యాడ్ చేస్తే కనుక ఇంకా అద్భుతంగా అమోఘంగా ఉంటుంది. సో దానికోసం మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటాం. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని బెల్లంని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం గుమ్మడికాయ కూడా వేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ తీపి కొంచెం తగులుతుంది. ఇంకా కొంచెం స్వీట్ వర్షన్ కావాలి అంటే నేను వేసినట్టు బెల్లం వేయండి. లేదు మాకు సరిపోయింది అని అనుకుంటే కనుక వదిలేయండి. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకుంటే కనుక చికెన్ దన్సాక్ రెడీ అయిపోతుంది. సో మరి వెయిట్ చేద్దాం. సో ఒక 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా థిక్గా అవుతుంది. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గుమగుమలు ఆడిపోతుంది. ఇలా చిక్కగా దగ్గరికి వచ్చేయాలన్నమాట. వేడి వేడి అన్నంలోకి చాలా యమ్మీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. లాస్ట్లో
పైనుండి కాస్త కొత్తిమీర వేస్తే అంతే అదిరిపోతుంది. మధ్యాహ్నం వండుకుంటే మధ్యాహ్నం అండ్ నైట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ దన్సాక్ తయారీ విధానం: ముందుగా గిన్నెలో నూనె వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పసుపు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి కాస్త వేగాక బంగాళాదుంప ముక్కలు, వంకాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గించాలి. ఇప్పుడు ఇంకొక పాన్ లో ధనియాలు, మిరియాలు, లవంగాలు, మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క వేసి వేగాక మిక్సీ జార్ లో వేసి పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మగ్గుతున్న కూర ముక్కల్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు మిశ్రమం వేసి చింతపండు గుజ్జు, కారం, కసూరి మేతి, పుదీనా, కొత్తిమీర, సరిపడా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు మగ్గాక మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసి కాస్త బెల్లం వేసి 10 నిమిషాలు మగ్గిన తర్వాత బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ దన్సాక్ రెడీ.